ఈరోజు మనం రీసెంట్ టైమ్స్లో తెలుగు సినిమాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ యునీక్ అండ్ ఎక్స్పెరిమెంటల్ అటెంప్ట్గా వచ్చిన ఒక సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సత్యదేవ్ లీడ్ రోల్లో వెంకటేష్ మహా డైరెక్షన్లో వచ్చిన రావ్ బహదూర్. అయితే రివ్యూ స్టార్ట్ చేసే ముందే ఒక చిన్న డిస్క్లైమర్. ఈ సినిమా చూశాక నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్. కానీ అందరికీ నాలాంటి ఒపీనియనే ఉంటుందా అంటే అంత కాన్ఫిడెంట్గా అయితే ఎస్ అని చెప్పలేను. ఎందుకంటే రావ్ బహదూర్ ఒక వియర్డ్, యునీక్ అండ్ స్ట్రేంజ్ ఫిలిం. మన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ఇది పూర్తి భిన్నం. ఈ సినిమా ఆడియన్స్ నుండి కంప్లీట్ మిక్స్డ్ రియాక్షన్స్ క్రియేట్ చేస్తుంది. కొంతమందికి ఇదొక మైండ్ బ్లోయింగ్ మాస్టర్ పీస్లా అనిపించొచ్చు. ఇంకొంతమందికి అస్సలు కనెక్ట్ కాకపోవచ్చు. అసలు ఈ సినిమాను అంత డిఫరెంట్గా మార్చిన అంశాలేంటి అనేది ఈ నాన్ స్పాయిలర్ రివ్యూలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. కథ గురించి మాట్లాడే ముందు మనం ఈ సినిమా జానర్ గురించి మాట్లాడుకోవాలి. మన టాలీవుడ్లో రెగ్యులర్గా కమర్షియల్ డ్రామాలు, క్రైమ్ థ్రిల్లర్లు ఏదా లవ్ స్టోరీలు చూస్తూ ఉంటాం. కానీ రావ్ బహదూర్లో దర్శకుడు వెంకటేష్ మహా మన తెలుగు స్క్రీన్పై అస్సలు చూడని మ్యాజికల్ రియలిజం అనే ట్రీట్మెంట్ను అటెంప్ట్ చేశారు. తెలుగులో ఇలాంటి ఒక కొత్త జానర్ని, విభిన్నమైన స్టోరీ టెల్లింగ్ని తీసుకొచ్చినందుకు ఫస్ట్లీ మనం దర్శకుడు వెంకటేష్ మహాని అప్రిషియేట్ చేయాలి. కొత్తదనాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఈ అటెంప్ట్ చాలా గొప్పది. అయితే ఆయన అనుకున్నదాన్ని స్క్రీన్పై పూర్తిగా సక్సెస్ఫుల్గా ప్రెజెంట్ చేశారా అంటే దానికి సమాధానం కొంచెం కాంప్లికేటెడ్. మీకు ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించుంటే, లేదా ఒక డిఫరెంట్ సెటప్ అండ్ నరేషన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి. ఇక కథ విషయానికొస్తే, రావ్ బహదూర్ అనే ఒక వ్యక్తికి లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ ఉంటుంది. అతను కేవలం ఒక 4 months కంటే ఎక్కువ బ్రతకటం కష్టం అని డాక్టర్లు తేల్చేస్తారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. 4 నెలలు కాదు గదా, 1 సంవత్సరం దాటినా రావ్ బహదూర్ ఇంకా బ్రతికే ఉంటాడు. అంటే అతను చనిపోవటానికి అస్సలిష్టపడట్లేదు. హీఈస్ కైండ్ ఆఫ్ రెఫ్యూజన్ టు డై అన్నమాట. కానీ ఈ ప్రాసెస్ అంత ఈజీగా సాగదు. క్యాన్సర్తో పాటు అతనికి కొన్ని తీవ్రమైన మానసిక వ్యాధులు కూడా ఉంటాయి. అతని ప్రవర్తన, కోపం, వింత చేష్టల వల్ల అతని చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మానసికంగా నరకం చూస్తుంటారు, తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటారు. అసలు రావ్ బహదూర్ దేనికోసం అంతలా తప్పించిపోతున్నాడు? ప్రాణాలు పోతున్నా తను వదల్లేకపోతున్న ఆ అపరిష్కృతమైన కోరిక లేదా అబ్సెషన్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు సినిమాను థియేటర్స్లోనే చూడాలి. ఇప్పుడు ఈ సినిమా స్క్రీన్ ప్లే మరియు మేకింగ్ గురించి మాట్లాడుకుందాం. మూవీ స్టార్ట్ అయినప్పుడు ఓపెనింగ్ సీన్స్ కొంచెం వియర్డ్గా అనిపిస్తాయి. నేను ఎలాంటి సినిమా చూడ్డానికొచ్చానో నాకు ముందే ఐడియా ఉన్నా సరే, ఆ ఫస్ట్ 20 minutes నన్ను ఇన్స్టెంట్గా హుక్ చేయలేకపోయింది. ఆ టోన్కి, క్యారెక్టర్స్కి, స్టోరీ ట్రీట్మెంట్కి మనం అడాప్ట్ అవడానికి కాస్త టైం పడుతుంది. కానీ వన్స్ ఆ 20 నిమిషాలు దాటాక వీల్ గెట్ సెటిల్డ్ ఇన్. ఇలాంటి సైకలాజికల్ డ్రామాస్కి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అనేది ఎప్పుడూ ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఈ సినిమాలో కూడా అదే బాగా హెల్ప్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల ఎస్టాబ్లిష్మెంట్ కోసం వాడుకోగా, సెకండ్ హాఫ్లో వాటికొచ్చే పే ఆఫ్స్ భలే ఉంటాయి. స్టార్టింగ్లో అంతగా నచ్చని ఓపెనింగ్ సీన్ కూడా సెకండ్ హాఫ్లో రివీల్ అయ్యేసరికి వావ్, భలే కనెక్ట్ చేశారు కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడే నాకున్న ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, డైరెక్టర్ తను అనుకున్న ఆర్టిస్టిక్ ప్రెజెంటేషన్, పోయిటిక్ షాట్స్, విజువల్స్ మరియు టెక్నికాలిటీస్ మీద పెట్టిన ఫోకస్ మెయిన్ ఎమోషనల్ డ్రామా మీద పెట్టలేదనిపించింది. సినిమాలో డ్రామా ఎప్పుడు సర్ఫేస్లో ఉండి టెక్నికాలిటీస్ అనేవి దాన్ని ఎలివేట్ చేయాలి. కానీ ఇక్కడ టెక్నికాలిటీస్ ముందుకొచ్చేసి మెయిన్ కథ కాస్త వెనక్కెళ్ళిపోయింది. అందువల్ల ఆయన ఎంచుకున్న కొన్ని అద్భుతమైన థీమ్స్ మనల్ని ఎమోషనల్గా గట్టిగా హిట్ చేయరు. ఇక సత్యదేవ్ విషయానికొస్తే హీజ్ యాన్ పవర్ హౌస్. రావ్ బహదూర్ పాత్రలో ఆయన నటన అద్భుతం. ఆ క్యాన్సర్ పేషెంట్ బాడీ లాంగ్వేజ్, ఆ మానసిక వేదన, డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కటి సూపర్బ్గా చేశారు. ఈ జనరేషన్ యాక్టర్స్లో సత్యదేవ్ తప్ప ఈ కాంప్లెక్స్ పాత్రను ఇంత పర్ఫెక్ట్గా మరెవ్వరూ చేయలేరేమో అనిపించేలా పర్ఫామ్ చేశాడు. టెక్నికల్గా ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్,
మూవీ ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఆర్ట్ వర్క్ ఇస్ స్టన్నింగ్. ఆ ఇంట్లో ఉండే ఆర్ట్ వర్క్లోనే కథకు సంబంధించిన ఎన్నో డీటెయిలింగ్స్ మరియు ఈస్టర్ ఎగ్స్ దాగున్నాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ మరియు ఎడిటింగ్ అన్నీ చాలా టాప్ నాచ్గా ఉన్నాయి. ముఖ్యంగా సత్యదేవ్ లుక్ని మార్చిన మేకప్ టీమ్కి హాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే మ్యాజికల్ రియాలిజం పోర్షన్స్లో విఎఫ్ఎక్స్ క్వాలిటీ చాలా బాగుంది. ఇలాంటి ఒక రిస్కీ సబ్జెక్ట్ని నమ్మి ఇంత హై ప్రొడక్షన్ వాల్యూస్తో సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. డైరెక్టర్ వెంకటేష్ ఈ సినిమాను ఒక హార్ట్ బ్రేకింగ్ ట్రాజిక్ నోట్తో ఎండ్ చేశారు. ఈ సమాజంలో ఉన్న కులం, మతం, అంతరాలు అనేవి మనుషులు తమ స్వార్థం కోసం రక్తంలో ఎక్కించుకున్న విషమని, వీటన్నిటికంటే ముందే మానవత్వం పుట్టిందని ఆయన బలంగా చెప్పారు. చివరిగా చెప్పాలంటే రా బహదూర్ కొన్ని లోపాలున్నా సరే తెలుగులో వచ్చిన ఒక సిన్సియర్ అండ్ బోల్డ్ అటెంప్ట్. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. మరి ఈ సినిమా మీరు చూసారా? ఆ ఎండింగ్ సీన్పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.